మీరు ఏదైనా షాపింగ్ సైట్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఐటమ్ కోసం సెర్చ్ చేశారో అనుకోండి. నెక్స్ట్ మీరు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా అవే ఐటమ్స్ మీకు సజెషన్లో కనిపిస్తాయి. ఆ బ్రాండ్ కానీ ఆ పర్టికులర్ ఐటమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన డేటాబేస్. ఇలా ఫోన్ మన ప్రతి యాక్టివిటీని స్టోర్ చేస్తుంది. మన ఈమెయిల్స్ని ఫిల్టర్ చేయడం నుండి మనం నెట్ఫ్లిక్స్లో ఏం చూడాలో డిసైడ్ చేసే వరకు డేటా సైన్స్ ఈస్ ఎవ్రీవేర్. దానికోసం కొన్ని బేసిక్ స్టెప్స్ని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్టెప్ 1, ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. ప్రజెంట్ మోస్ట్ పాపులర్ అయిన పైథాన్ని నేర్చుకుంటే దానిలో ఉన్న లైబ్రరీస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. స్టెప్ 2, మ్యాథ్స్ అనగానే పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయాలి అన్నా సరే మనకి బేసిక్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లైక్ ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, క్యాల్కులస్ అండ్ ప్రాబబిలిటీ. ఈ 4 బేసిక్స్ అయినా సరే మనకి తెలిసి ఉండాలి. స్టెప్ 3, మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నేర్చుకోండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్కి సపరేట్ డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో. వన్స్ ఈ బేసిక్స్ కనుక నేర్చుకొని ఏవైనా కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేశారంటే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే డేటా సైన్స్ అనేది హైలీ ప్రాక్టికల్ సబ్జెక్ట్. ఇలా మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేసి నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మీకు తెలియకుండానే ఎక్స్పర్ట్ అయిపోతారు. దాంతో మీకు డీప్ లెర్నింగ్, అల్గారిథమ్స్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి పైన కూడా కాస్త గ్రిప్ అనేది దొరుకుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. అలాగే మీకు తెలిసిన టిప్స్ని కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ లెర్న్ టుగెదర్. ఆల్ ద బెస్ట్.